సార్ పిన్నెల రామకృష్ణారెడ్డి వరుసగా 4 సార్లు గెలుస్తూ వచ్చారు. మీరే చెప్తున్నారు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారని. అలాగే మీ దగ్గరేమో ఆర్థిక వనరులు లేవు అంటూ మీరే చెప్తూ ఉన్నారు. మరి రానున్న ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గారిని బ్రహ్మానందరెడ్డి గారు ఎలా ఢీకొట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? అదే ప్రజలకు అర్థమైంది. మా రక్తం పీల్చి ఈ జలగ బతుకుతుంది. ఈ జలగ ఇంకొక అవకాశం ఇస్తే మరింత రక్తం పీలుస్తుంది. మనకు బతకడానికి కూడా అవకాశం ఉండదు. మన ఆస్తులకి రక్షణ లేదు, మన మాన ప్రాణాలకి రక్షణ లేదు. కానీ మనకి చట్టబద్ధత లేదు. ఇక్కడ పరిపాలనలో మన ప్రాథమిక హక్కులు హరించబడుతున్నాయి. కాబట్టి ఇదే దుర్మార్గపు పరిపాలన వస్తే మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి బ్రహ్మారెడ్డి దగ్గర ఏముందో, బ్రహ్మారెడ్డి నాన్న ఏం సంపాదించాడు, అమ్మ ఏం సంపాదించాడు, బ్రహ్మారెడ్డి స్వభావం ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. సో ఒకటి, మనల్ని మనం కాపాడుకోవాలి, వ్యవస్థని కాపాడాలి. లేకపోతే మనకే సమస్య అనే ఒక నిర్ణయానికి ఆల్రెడీ ప్రజలు వచ్చారు. కాబట్టి డబ్బు లేని బ్రహ్మారెడ్డిని ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తూనే వచ్చారు. ఏ కార్యక్రమం పెట్టినా మరి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి ఏం బిర్యానీలు పెట్టట్లేదు, మందు బాటిల్ ఇవ్వలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాచర్లో శంకుస్థాపనకు వస్తే జరిగిన తతంగం ప్రజలందరూ కథలుగా చెప్పుకున్నారు. డ్వాక్రా మహిళల్ని బెదిరించారు, అంగన్వాడీలు, వాలంటీర్లు, మధ్యలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ మీ పథకాలు రద్దు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వస్తే. మరి 300, 500 ఇస్తాము, బిర్యానీ పొట్లం ఇస్తాము, మగాళ్ళకి మందు సీసా ఇస్తామని చెప్పేసి బలవంతంగా తీసుకొస్తే రోడ్ల మీద ఎడకు పడితే ఆడ జనం పడిపోయిన పరిస్థితులు చూశారు. మాకు ఆ పరిస్థితి లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, పల్నాడుకి స్వేచ్ఛ కావాలి. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు. ఈ పల్నాడులో ఈ బానిస బతుకులని చెప్పుకోవడం మా కర్మ, మా దౌర్భాగ్యం అని చెప్పి వాపోతున్న సందర్భం. కాబట్టి ప్రజలే నాకు శ్రీరామ రక్ష. ఓకే, మరి రానున్న ఎన్నికల్లో పల్నాడుకి స్వేచ్ఛ రాబోతోందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా స్వేచ్ఛ వస్తుంది. ప్రజల ఆకాంక్ష అదే అయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మాచర్ల నియోజకవర్గంలో స్వేచ్ఛ వస్తుంది. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది. వాళ్ళు అరాచకాలకి బాటలు వేస్తే మేము అభివృద్ధికి బాటలు వేస్తాం, చేసి చూపిస్తాం. నా ప్రత్యేకమైన విజ్ఞప్తి కూడా ఏంటంటే, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ ఈ వెనకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని హక్కున చేర్చుకోండి, ఆదరించి దత్తత తీసుకొని దీన్ని అభివృద్ధి పదంలో నడిపించండి. నడిపిస్తే చరిత్రలో నిలిచిపోతారు. నా జీవితం కూడా ధన్యమైపోతుంది అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. ఓకే సార్, అసలు మాచర్లలో మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆయన మీద పైచేయి సాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇప్పుడు అసలు ఆయన మీద మీరు పైచేయి సాధించడానికి కారణం ఏంటి? అంటే ఎలా సాధ్యం అవుతుంది? అలా వైసీపీ గవర్నమెంట్ నడుస్తున్నా కానీ అంటే ఏం చెప్తారు? నేను పైచేయి అని నేను అంటలే. నేను అనేది ఏంటంటే, హక్కుల కోసం పోరాడుతున్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. అందులో ప్రజల పక్షాన మనం పోరాడుతున్నాం కాబట్టి ప్రజలు మన పట్ల నిలబడుతున్నారు. నాకు ఆయనకేం ఆస్తి తగాదాలో ఇంకో తగాదా కాదు. ఏదైతే అణిచివేతకు గురవుతున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, అరాచకాలు సృష్టిస్తున్నారో వాటి తరఫున, ప్రజల తరఫున నేను పోరాడుతూ ఉన్నాను. ప్రజల మద్దతు నాకు లభిస్తూ ఉంది. అది అక్రమం కాబట్టే ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు నా పోరాటానికి. వాళ్ళు చేసే తప్పులు కాబట్టే ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. అదే నేను తప్పు చేస్తానంటే నాకు మద్దతు ఇవ్వరు కదా. అసలు ఏంటి సార్, రామకృష్ణారెడ్డి కుటుంబానికి మీ కుటుంబానికి ఈ రాజకీయ వైరం మొదటి నుంచి ఉందా, లేకపోతే అసలు ఎప్పుడు మొదలైంది ఈ రాజకీయ వైరం? కుటుంబ వైరాలు, వ్యక్తిగతమైన వైరాలు ఏమీ కాదు. మొదటి నుంచి వాళ్ళ మార్గం వేరు, మా మార్గం వేరు. 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో మా నాన్న కానీ, మా అమ్మ కానీ, నేను కానీ డబ్బు కోసం ఏ పని చేయలేదండి. ఆ పేరు కూడా లేదు మీకు. వాళ్ళు డబ్బు కోసం ఏ పని చేసినా డబ్బు కోసం వాళ్ళు చేస్తారు.
ఏ పని చేయాలని దీంట్లో ఏమొస్తుంది, పిల్లలు తినే చిక్కీ దగ్గర నుంచి, కోడిగుడ్డు దగ్గర నుంచి, పిల్లలకి ఇచ్చే పాల దగ్గర నుంచి, రైతుకి ఇచ్చే పాస్బుక్ దగ్గర నుంచి, రోడ్డు మీద అమ్ముకునే కొబ్బరి బొండాల దగ్గర నుంచి, దీపావళి ఏడాదికి వచ్చే ఒక దీపావళి పండగ రోజు కూడా టౌన్లో మందులు ఎవరు ఆ దీపావళి టపాసులు ఎవరు అమ్మకూడదు, తన అనుయాయులు తన కుటుంబీకులు కూడా అమ్ముకునే పరిస్థితి. అంటే అన్నీ సంపాదన అంతా వాళ్ళకే చెందాలి, అది వాళ్ళ ఆలోచన విధానం. మాకు వాళ్ళకి రాజకీయ వైరుధ్యం ఉన్నమాట వాస్తవం. మేము ఎప్పుడు మొదటి నుంచి కూడా ఎక్కువగా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పనిచేసినాం. కుటుంబం అది. మా నాయన 1964లో సమితి ప్రెసిడెంట్గా, 72లో శాసనసభ్యుడిగా, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గానే వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్న టైం నుంచి కూడా ఏం లేదు, వాళ్ళ మార్గం వేరు. వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు, మేము డబ్బు కోసం ఏమీ చేయం. అందుకని మేము ఇలా వెనకబడి ఉన్నాం. అందుకని ఆయన 1000 కోట్లకు పడిగెత్తాడు. ఓకే సార్, అసలు మీరు 12 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా లేరు. ఏంటి సార్ కారణం ఏంటి? 12 సంవత్సరాలు రాజకీయాలకు దూరం అవ్వడానికి కారణం ఏంటి? గతంలో కూడా నేను చెప్పుకున్నాను, రాజకీయాల్లో ఇవాళ అన్నీ ఖర్చుతో ముడిపడి ఉన్నాయి. నా లేనితనాన్ని నేను ఇక్కడ ప్రదర్శించి ఇబ్బంది పడే కన్నా గౌరవంగా దూరంగా ఉందా అన్న ఆలోచనతో వెళ్ళి నా పిల్లల్ని చదివించుకున్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో చూస్తున్న ఒక సభ సమావేశం ఏర్పాటు చేయాలంటే టెంట్లో, వేదికలో, చైర్స్ లేకపోతే భోజనాల్లో ఇవన్నీ ఏర్పాటు చేసిన లక్షల్లో అవుతున్నాయి. నా పాకెట్ నన్ను పర్మిట్ చేయలేదు. సో దుప్పటి ఉన్నగాడికి ముడుచుకోవాలి కదా. లేదు ఎవరినో బాది డబ్బులు తీసుకొచ్చేసి మనం ఆర్గనైజ్ చేసే మనస్తత్వం అది కాదు. ఈరోజు కూడా మరి ఎలా నడుపుతున్నారని మీరు అడిగితే, నా స్నేహితులు పార్టీ అభిమానులే ఈ 2 సంవత్సరాల కార్యక్రమానికి కూడా వాళ్ళు మరి వాళ్ళ అండదండలతోటి, అట్లాగే ప్రజల ఆశీస్సులతోటి ఏ కార్యక్రమం పెట్టినా మన దగ్గర ఏమి ఆశించకుండా వాళ్ళు వచ్చి కార్యక్రమాలు అందరూ మరి విజయవంతం చేస్తున్న మాచర్ల ప్రజలు. ఇది ఈ 2 సంవత్సరాల నా కార్యక్రమం. కోట్లకు పడిగెలెత్తారు రామకృష్ణారెడ్డి గారు అని మీరే చెప్తున్నారు. మీరేమో ఆర్థికంగా చాలా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి ఎలా సార్ రానున్న రాజకీయాల్లో మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు? అదే నేను చెప్తుంది, మనం మరింత దోపిడీకి గురి కాకూడదు. మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలకు రక్షణ కావాలి, మనకి సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఉండాలి, మన హక్కులు కాపాడబడాలని చెప్పేసి మనం స్వేచ్ఛా జీవులుగా బతకాలని చెప్పి పల్నాడు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి బ్రహ్మారెడ్డి దగ్గర డబ్బులున్నా లేకపోయినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఓకే.